శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మేము శివరాత్రి పర్వదినం సందర్భంగా అన్నప్రేడ్పల్లిలో మహాశివరాత్రి జాతర జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నాం. అలాగే శివుడి కళ్యాణం కూడా జరుగుతుంది. మీరు కూడా అక్కడ ఎలా ఉంటుందో మాతో పాటు చూసేయండి. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే, మాదారంలో మా అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కలుసుకొని అన్నప్రేడ్పల్లి వెళ్దాం అనుకుంటున్నాం. ఇదంతా కొత్తగూడెం ఇల్లందు క్రాస్ రోడ్ ఏరియా. ఇక్కడ దాబాస్ ఉంటాయి, పుల్కాస్ చాలా స్పెషల్. ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఒక వ్లాగ్ తీస్తాము. అండ్ ఇది కలెక్టర్ ఆఫీస్ అన్నమాట, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ యొక్క కలెక్టర్ ఆఫీస్. ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ అన్నీ ఇక్కడే కలిపేసి ఉంటాయి. ఇది మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీ, నవా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో టెక్నికల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అన్నప్రేడ్పల్లి వెళ్ళాలంటే కొత్తగూడెం నుండి పాల్వంచ వచ్చి, పాల్వంచ నుండి మాదారం వెళ్ళి, మాదారం నుండి అన్నప్రేడ్పల్లి వెళ్ళాలన్నమాట. అండ్ పాల్వంచ దగ్గరలోకి వచ్చేసాం. ఇక్కడ కొంచెం వర్క్ ఉందని ఆగాము. మా చిన్నోడు ఇంకా తను చిల్ అవుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మాదారం వెళ్తున్నాము. మాదారం వెళ్ళాలంటే పాల్వంచ దమ్మపేట క్రాస్ రోడ్ నుండి కట్ అవ్వాలి. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, చాలా చీకటి పడిపోయింది. ఎంత చీకటి పడకుండా వెళ్దామన్నా కానీ లేట్ అయిపోయింది. డే టైం మాత్రం రూట్ చాలా బాగుంటుంది, మంచి షూట్స్ అలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి షూట్స్ బాగా వస్తాయి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ మాదారం వచ్చేసాం, ఇక్కడ అక్క వాళ్ళని కలుసుకున్నాం. ఇక్కడ నుండి వెహికల్ చేంజ్ అయ్యాం, బైక్ అక్కడ వాళ్ళ ఇంట్లో పార్క్ చేసి కార్లో వెళ్ళిపోతున్నాం. అండ్ మా బావగారు డ్రైవ్ చేస్తున్నారు. మా చిన్నోడు హాయ్. ఇదంతా ఫారెస్ట్ ఏరియా అండ్ వన్ వే, కొంచెం డ్రైవింగ్ ఇబ్బందిగానే ఉంటుంది, నైట్ టైం కదా. సో రీచ్ అయిపోయాం. నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడడం ఎలా జరుగుతుందో. చాలా రద్దీగా ఉంది, బాగా అనిపించింది నైట్ టైం ఇలా హడావిడి. సో ముందు కోనేరు దగ్గరికి వెళ్ళిపోయి కాలు వాష్ చేసేసుకొని నీళ్ళు చల్లుకొని టెంపుల్లోకి వెళ్ళాలి. కోనేరే కాకుండా ఇక్కడ కూడా బాగుంది, లింగం మీద నుండి వాటర్ వస్తున్నాయి. చాలామంది ఇక్కడ కూడా తడిచి వస్తున్నారు. ఇక్కడికి కూడా వెళ్ళాము నీళ్ళు చల్లుకోవడానికి. ఇదంతా గుడి ఎంట్రన్స్ అన్నమాట. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా జనాలు ఉన్నారు. ఒక్కసారి మనుషుల్లో కలిసిపోయామంటే ఎటు నుండి ఎటు వెళ్తున్నామో కూడా ఏం అర్థం అవ్వట్లేదు. ఒకరినొకరు కలుసుకోవడం చాలా కష్టమవుతుంది తప్పిపోతే మాత్రం. ముందుగా నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాత శివుని దర్శనం చేసుకోవాలి. అందుకే ముందు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాము. బాగుంది, పెద్దగా ఉంది నందీశ్వరుడు కూడా. అనుకోకుండా ఇక్కడ అన్నయ్య వాళ్ళు కలుసుకున్నారు. వాళ్ళు ముందుగానే దర్శనం చేసుకొని వచ్చారంట. ఇక మేము దర్శనానికి బయలుదేరాం. ఇంకా దర్శనం చేసుకోవడం అయిపోయింది. స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని అక్షింతలు వేసుకుందామని బయటకు వచ్చి తీర్థం తీసుకున్నాం. అక్షింతలు వేసుకొని ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూద్దామని అటు ఇటు తిరుగుతున్నాం. ఇది గుడికి వెనుక వైపు ఉంది శివలింగం, చాలా బాగుంది. మొత్తం లైట్స్తో డెకరేట్ చేశారు. అందరు చాలా వరకు ఇక్కడ నిల్చొని ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా ఫోటో దిగాం, మా అక్క నేను. ఇక్కడ శివుడు యమధర్మరాజుకి త్రిశూలం చూపిస్తున్నారు. బాగున్నాయి విగ్రహాలు. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. మేము కూడా తిన్నాము, భోజనాలు బాగున్నాయి. పప్పుచారు, ఆవకాయ పచ్చడి. ఎందుకంటే ఐటమ్స్ అన్నీ అయిపోయాయి, మేము వెళ్ళే వరకే లేట్ అయిపోయిందని ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అన్నీ పెట్టేశారంట. ఇక్కడ శివపార్వతులు ప్రశాంతంగా చూస్తున్నారు.
ఎదురుగానే జాతర జరుగుతుంటుంది. అసలు గుళ్ళో కంటే జాతరలోనే జనాలు ఎక్కువగా ఉన్నారు. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు అసలు. ఇక్కడ జాతర చాలా బాగా జరుగుతుందని ఎన్నోసార్లు విన్నాను, కానీ నేను ఎప్పుడు నైట్ టైం వచ్చి చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మా హస్బెండ్ తీసుకెళ్లారు నన్ను. మీలో ఎవరైనా అన్నప్రెడ్డిపల్లి జాతర చూస్తుంటే అక్కడ ఎలా జరుగుతుందో ఏంటో, మీ అనుభవాలు ఏంటో మాకు కూడా షేర్ చేయండి. ఇదండి అన్నప్రెడ్డిపల్లి జాతర, శివరాత్రి జాతర గురించి మాకు తెలిసినంతలో మేము చూపించాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడరా Please subscribe. Thank you for watching.